శుభోదయం. ఈనాటి విశేషం అక్షయ నవమి, దుర్గా నవమి, చండికా పూజ, భక్తకాళికా పూజ, పిష్టాసన వ్రతం, విష్ణు త్రిరాత్ర వ్రతం అంటూ అనేక వ్రతాలను పాటించవచ్చునని తిథితత్వం అనే గ్రంథం తెలియజేస్తుంది. ఇది పాటించవలసిన వ్రతాలు. అశనము భోజనం, పిష్టము పిండి, పిండిని భోజన పదార్థంగా స్వీకరించి ఉపవాసం చేయడం, ఇది ఈనాటి విశేషం. అలాగే కృతయుగాది అని కూడా పాఠాంతరాలలో ఈనాడు చెప్పుకోవలసిన మరో పండుగ. కార్తీక మాసం అంటేనే నియమాల మాసం. స్నానం, దానం, దీపం గుర్తుపెట్టుకోవలసిన అంశం. వన భోజనాలు, అందులోనూ కూడా ఆమలక వృక్షం, ఉసిరిక చెట్టు క్రింద అంటూ చెప్పుకోవాలి. మనము ప్రతి నెల కూడా నవమి తిథిన ప్రత్యేకంగా చెట్లను స్థాపించాలి అని చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ కార్తీక మాసం శుక్లపక్షం నవమి తిథి ఈ రోజున కూడా ఆమలక వృక్షం, ఉసిరిక చెట్టును స్థాపన చేయాలి. అలాగే మధురా ప్రదక్షిణం, దుర్గానవమి, చండికా పూజ ఇవన్నీ కూడా చేయాలి అని తిథితత్వం అనే గ్రంథం చెబుతుంది. విశేషించి ఈ కార్తీక మాసంలో స్నానం, దానం అని చెప్తాం కదా. సప్తవిధ స్నానాలలో విశేషంగా ఆపహిష్టామ వైభవ మంత్రస్నానం, భస్మనాగ్నేయం, శరీరమంతా కూడా భస్మాన్ని అలదుకోవడం, గోరజసవాయవ్యం, ఆవు పాదాల గిట్టల కింద వచ్చేటటువంటి దుమ్ము ధూళిని దేహమంతా కూడా అలుతుకోవడం, ఆతపం, సూర్యకాంతి ఈ శరీరమంతా సోకే విధంగా కూర్చొని ఆ సూర్యకాంతిని స్వీకరించడం కూడా సూర్య స్నానమే చెబుతుంది. అలాగే నాభేరథ కాపిలం, నాభి వరకు కనీసంలో కనీసం బొడ్డు వరకైనా కూడా నీటిలో మునిగే విధంగా స్నానం చేయడం నాభేరథ కాపిలం. 5వది జలావగాహో వారుణం, కంఠస్నానం చేయడం వారుణ స్నానం కాగా. 7వది విష్ణు చింతన పూర్వక మానసం, శ్రీమన్నారాయణమూర్తిని చింతన చేస్తూ స్నానం చేయడం మానస స్నానం. ఇలా సప్తవిధ స్నానాలను మనకు ధర్మశాస్త్రం పర్యాయంగా సూచిస్తుంది. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. ఎల్లప్పుడూ కూడా ఆ గోవిందుడిని మనం కీర్తించాలి అంటుంది కదా శాస్త్రం. కనుక గోవిందుడిని స్నానం చేసే సమయంలో కూడా స్తోత్రం చేస్తే ఇది 7వ విధమైనటువంటి స్నానంగా ధర్మం చెబుతుంది. కనుక కార్తీక మాసంలో స్నానం చేద్దాం, దానం చేద్దాం, కోటి దీపకాంతులలో పాలు పంచుకుందాం. పీఠాధిపతులు, మతాధికారులు అనేకులు ఈనాటి రోజులలో భక్తి టీవీ వారు సభక్తిపూర్వకంగా ఏర్పాటు చేసినటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమాలలో మనల్ని ఆశీర్వదించే విధంగా మంగళ శాసనాలను ప్రతినిత్యము కూడా అందజేస్తున్నారు. ఆ కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాలు పంచుకుందాం. వీలు కాని పక్షంలో మన ఇండ్లలోనే ఉండి దీపారాధన చేసి సభక్తిపూర్వకంగా ప్రత్యక్ష ప్రసారాలను తిలకించడం ద్వారా కూడా ఒక దీపాన్ని వెలిగిద్దాం. కోటి దీపాలను వెలిగించిన పుణ్యంలో పాలు పంచుకుందాం, పుణ్య బలాన్ని పెంచుకుందాం. ఈనాటి విశేషం నవమి తిథి, అక్షయ నవమి. ఈరోజు మనం ఉసిరిక చెట్టును స్థాపన చెయ్యాలి. ఇది ఈనాటి విశేషం. అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.